ఓం శ్రీ గురుభ్యో నమః. నిన్న ఒక సాధకురాలు అడిగినటువంటి క్వశ్చన్కి ఈ ఆడియో రికార్డు షేర్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ప్రతి పాయింట్ కూడా మీకు అర్థం అవ్వాలంటే స్కిప్ చేయొద్దు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్ రూపంలో పెట్టండి. సాధకులకి చాలా డౌట్స్ వస్తాయి, రావాలి, వస్తేనే మంచిది, సాధన చేస్తున్నాము అని అర్థం అన్నట్టు. ఎవరికి వాళ్ళు నచ్చినట్టుగా గురువు చెప్పిన విధి విధానాన్ని పక్కన పెట్టేసి వాళ్ళకు నచ్చింది వాళ్ళు చేసుకుంటూ యూట్యూబ్లలో ఎన్నో చెప్తున్నారు, అవన్నీ చూసుకుంటూ ఫాలో అవుతూ పోతారన్నట్టు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కుండలిని అనేది యాక్టివేషన్ చేసుకున్న తర్వాత గురువులు చెప్పిన విధి విధానాన్ని తప్పకుండా పాటించాలి, సాధన చేయాలి. అప్పుడు మాత్రమే ఎన్నో ఫలితాలు ఉంటాయి. 1, 2 అని చెప్పడానికి కాదన్నట్టు, ఇది అనేకంగా ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే శవాసనం గురించి మీ అందరికీ షేర్ చేస్తున్నాను. శవాసనం అంటే ఏంటి మీ అందరికీ తెలుసు, బాగా తెలుసు. దాన్ని ఎలా వేయాలనేది తెలియదు. శవాసనము అనే దానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది అన్నట్టు. శవాసనం అనేసరికి భయపడిపోతుంటారు చాలామంది. ఏమో శవం అంటున్నారు ఏంది అనేసి భయపడుతుంటారు అన్నట్టు. ఆ ఆసనానికి ఉన్నంత వాల్యూ ఇంకా దేనికి లేదు, అలా ఉంటుందన్నట్టు. రాత్రి పడుకోబోయే ముందు నేను చెప్పిన దానిని చేయండి. ఇది అనారోగ్యం గురించి కావచ్చు, శరీరం కదపలేని వాళ్ళ కోసం బాగా పనిచేస్తుంది అన్నట్టు. అయితే పడుకోబోయే ముందు మనం బెడ్ పైన పడుకొని ప్రశాంతంగా తల వెంట్రుకల నుండి కాలిగోటి వరకు శరీరాన్నంతా సడలించి ప్రశాంతంగా విశ్రాంతిగా పడుకుంటున్నాను నా శరీరము. అందుకు నా శరీరానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా శరీరంలో ఉన్న అణువులకి, కణాలకు, అవయవాలకు అన్నింటికి కృతజ్ఞత చేస్తున్నాను, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా శరీరాన్ని నేను ప్రేమిస్తున్నాను, క్షమిస్తున్నాను. నా శరీరాన్ని నేను ప్రేమిస్తున్నాను, క్షమిస్తున్నాను. ఇలా కృతజ్ఞత కూడా చెప్పుకోవాలి. అలా తల వెంట్రుకల నుండి కాలిగోటి వరకు ప్రశాంతంగా పడుకొని బొట్టు స్థానంలో దృష్టిని పెట్టాలి. ఓకే, బొట్టు స్థానంలో అంటే ఆజ్ఞ చక్రంలో దృష్టిని పెట్టి ఏమైతే దీక్షలో మీరు మంత్రం తీసుకున్నారో దాన్ని కాసేపు చదవాలి. ఈ శరీరం అంతా తల వెంట్రుకల నుండి కాలిగోటి వరకు ప్రశాంతత వచ్చేంత వరకు కూడా ఆ మంత్రాన్ని జపం చేసుకొని గురు రూపాన్ని దర్శనం చేసుకోవాలి. ఇక్కడ గురు రూపాన్ని అంటే మేము సాధనలో దీక్షా టైంలో ఏదైతే ఇస్తామో, ఏదైతే ఫోకస్ చేయమంటామో దాన్ని ఆజ్ఞా చక్రంలో దృష్టిని పెట్టాలి. అలా పెట్టిన తర్వాత ప్రశాంతంగా మంత్రం కూడా ఆగిపోతుంది కొద్దిసేపు, ఒక 10 నిమిషాలు ఎరుకతో చేయండి. ఇది మంత్రం గిట్లా అవంతా ఆగిపోయిన తర్వాత ఏం ధ్యాస చేయాలి అక్కడ? నీకున్నటువంటి జబ్బుని, అనారోగ్యాన్ని, బాధని, దుఃఖాన్ని అన్నింటినీ ఈ క్షణం వదిలేస్తున్నాను. అర్థమైందనుకుంటా. నీకున్న అనారోగ్యాన్ని, దుఃఖాన్ని, బాధని, జబ్బుని ఈ క్షణమే వదిలేస్తున్నాను. తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో నేను అనే ఈ శరీరంతో తిరిగి ఉదయాన్నే లేస్తున్నాను. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. ఇది ఇంత సింపుల్గా చెప్తున్నంత మాత్రాన తేలిగ్గా తీసుకోవద్దు. ఎవరో చెప్తే వాళ్ళు గొప్పగా చెప్తుండొచ్చు, ఆ చెప్పే విధానాన్ని బట్టి కూడా ఇది కరెక్ట్ కాదని మాత్రం అస్సలు అనుకోవద్దు. దీన్ని మిస్ అయ్యారనుకోండి ఇంకా మీకు ఏది పని చేయదు, అలా ఉంటుంది అన్నట్టు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నేను అనుభవపూర్వకంగా ఇది నాకు జరిగింది, నేను చేశాను కనుక నేను చెప్తున్నాను. నాకు 100% దీంట్లో రిజల్ట్ వచ్చింది. నేను లేచి నడిచాను, నడవలేని స్థితి నుండి నడవగలిగాను అన్నట్టు, అందుకే చెప్తున్నాను. ఈ శవాసనం చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని మళ్ళీ రిపీట్గా ఒక 2-3 టైమ్స్ బాగా వినండి. ఈ వర్డ్స్ని మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. 21 డేస్, మినిమం 21 డేస్, 41 డేస్ ప్రయత్నం చేయాలి. ఇది ఆటోమేటిక్గా మీరు తప్పకుండా మీకున్నటువంటి సమస్యల నుండి, జబ్బు నుండి, అనారోగ్యం నుండి బయటపడతారు. ఓకే, జయ గురుదేవ. గాడ్ బ్లెస్ యూ ఆల్ డివైన్ సోల్స్.